రోజు శనివారం కాబట్టి మధురం మమకారం సెగ్మెంట్ లో మదర్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఇష్టమైన వంటల్ని చేయబోతున్నారు. బట్ దానికన్నా ముందు ఘుమఘుమల సెగ్మెంట్ లో రాజు గారు ఏం చేయబోతున్నారో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏం చేయబోతున్నారు? చిక్కుడు ఉల్లికారం చేస్తున్నాను. చిక్కుడు ఉల్లికారం. yes ఓకే. సో బాగుంటుందా రాజు గారు చిక్కుడు కాంబినేషన్ లో? స్పైసీగా చాలా బాగుంటుంది. ఓకే. సో స్పైసీగా ఉంటుందంట. సో చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 6, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? ఓకే అండి. సో ముందుగా మనం ఉల్లికారం రెడీ చేసుకున్నాం. ఓకే. బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు అండి, ఓకే, కొద్దిగా జీలకర్ర. సో ఇదంతా కలిపి ఫైన్ గా మిక్సీ చేసేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. సరిపోతుందా? ఓకే అండి. సో ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనం కంటిన్యూగా అలా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా పోపు వేసేసుకున్నాం. ముందుగా పోపు దినుసులు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే. సో వీటితో పాటుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఉల్లికారం, ఓకే, అలాగే కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం మనం ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఉల్లి కొంచెం ఘాట్ బాగుంటుంది కదా, సో అది కొంచెం వేయించుకుంటే పచ్చివాసనతో పాటు కాస్త ఘాటు కూడా తగ్గుతుంది. ఎస్ అండి. ఓకే. సో కొంచెం వేగాలి ఉల్లిపాయ. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు ఎంతగా నీళ్లు తాగినా కూడా వెక్కిళ్ళు తగ్గకుండా ఉంటాయి. సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా పంచదార కనుక నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. ఓకే. సో చిట్కా చూసాం కదా, వేయిపోయిందా రాజు గారు? ఓకే అండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది కొద్దిగా మనకు అంటే ఈ ముక్కలకు కూడా కొంచెం ఈ ఉల్లికారం పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ డిష్ రెడీ అయిపోయినట్టు. కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో ఏ కాంబినేషన్ లో అయితే పర్ఫెక్ట్ గా బాగుంటుంది రాజు గారు? రైస్ కి బాగుంటుందండి. ఓకే. సో కొంచెం వేడి రైస్, కొంచెం నెయ్యి, చాలు, చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే. సో మెయిన్గా ఏంటంటే కొంచెం ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలి, లేకపోతే కొంచెం ఆ పచ్చిదనం తెలుస్తూ ఉంటే డిష్ మనం అసలు ఎక్కువ తినలేము అసలు. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయింది. చిక్కుడు ఉల్లికారం రెడీ అండి. ఓకే. సో వేడివేడిగా చిక్కుడు ఉల్లికారం రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిక్కుడు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఉల్లికారం రెడీ.
చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజు గారు బాగుంది. చింతపండు వేసాం కదా, అప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. అండ్ ఉల్లిపాయ ఘాటు అది కూడా కరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు చిక్కుడుకాయ కాకుండా వేరే వెజిటబుల్స్ కూడా ఇదే కాంబినేషన్ లో మనం తీసుకోవచ్చు. కాంబినేషన్ లో చేసుకోవచ్చు, అంటే బంగాళదుంపతో కానీ లేకపోతే మనకు గోబీ కానీ, సో ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే రైస్ బాగుంటుంది, చపాతీతో తీసుకోవచ్చు, అంటే పుల్కా లాంటి వాటికి సూపర్ గా ఉంటుంది. ఓకే, సో రైస్ అయితే ఏంటి, పుల్కా అయితే ఏంటి, దోశ అయితే ఏంటి, ఇడ్లీ అయితే ఏంటి, కర్రీ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మన కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తాం, బుక్స్ చదువుతాం, టీవీ చూస్తాం, ఆఫీస్ వర్క్ ఏది చేయాలన్నా ప్రతి దానికి కళ్ళతో పనే ఉంటుంది. ఇందులో భాగంగానే కళ్ళు త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కళ్ళు అలసిపోయినప్పుడు బాగా తలనొప్పిగాను, కళ్ళ దగ్గర నొప్పిగాను అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, ఉపశమనంగా ఉంటుంది. కనురెప్పల్ని తరచుగా అంటే ఒక 5-6 సార్లు అలా మూస్తూ తెరుస్తూ ఉండడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళు అలసటకు లోనవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో హెల్దీ చిట్కా. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఆకుకూరల విషయానికి వస్తే అందులోనూ బచ్చల కూర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన ఆహారంలో భాగం చేసుకుని ఒక 2-3 రోజులకు ఒకసారి కనుక బచ్చల కూర తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మలబద్ధకం సమస్య అనేది అస్సలు ఉండదు. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. అలాగా ఆరెంజ్ రౌండ్ స్లైసెస్ అండి. వీటన్నిటి కూడా మధ్యలో ఇలా స్లిట్ ఇస్తున్నాండి. దీంట్లోంచి ఫ్లవర్స్ అండి. ఎయిట్ ఫ్లవర్స్ తీస్తున్నాను. క్యారెట్ కదా రాజు గారు? అవునండి, గాజర్ అని కూడా అంటారు, అంటే మహారాష్ట్ర సైడ్ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కలర్ బాగుంటుంది, మంచి స్వీట్ గా ఉంటుంది. స్వీట్, సో హల్వా లాంటివి చేసుకున్నప్పుడు చాలా మంచి స్వీట్ గా వస్తుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్యారెట్ తో దీనికి. ఓకే, సో కావాల్సిన ఏమన్నా గ్రీనరీ కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు వీటితో పాటుగా. బట్ నేను సింపుల్ గా కాంబినేషన్స్ లాగా వేరే కలర్ ఏదన్నా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్ గానే వేస్తున్నాం. ఓకే, ఇలా ఫ్లవర్స్ వస్తాయి. వావ్, సింపుల్ గా ఉన్నా కూడా అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్, ఆరెంజ్ అంటే కలర్ నన్ను బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా, సో కాబట్టి లుక్ అనేది బాగుంటుంది దీంట్లో తీసుకుంటే. సో ఇది అందుబాటులో లేకపోతే మనకి స్వీట్లో ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది, కానీ ఈ ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది రాజు గారు. త్వరగా కుల్ఫీలతో నింపేద్దాం. ఇవ్వండి ఈ రోజు అభిరుచిలోని వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్ లోని వంటల్ని కూడా తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. గుమగుమల్లో వంకాయ చిలకడదుంప పులుసు కూర, వంకాయలు, చిలకడదుంపలు, చింతపండు గుజ్జు, ధనియాల పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో కలాకండ్, పాలు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి సిద్ధం చేసుకోవాలి. క్యాప్సికం మసాలా కర్రీ, క్యాప్సికం మసాలా దినుసులు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో బనానా అప్పం, అరటిపళ్ళు, బియ్యపిండి, పాలు, పంచదార ముఖ్యంగా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.